ఇది ఫోన్. ఈ ఫోను ఏంటని, ఈ ఫోన్ బ్రాండ్ పేరేంటి? ఈ ఫోన్ బ్రాండ్ పేరేంటి? ఐఫోన్ కదా, యాపిల్లో దీన్ని మనం ఏ రిపేర్ షాప్ కన్నా ఇవ్వగలవా? ఎక్కడిస్తావు దీన్ని? ఎక్కడిస్తావు? యాపిల్ ప్రోడక్ట్ ఎక్కడైతే అమ్ముతారో లేకపోతే సర్వీస్ చేస్తారో అక్కడే ఇవ్వగలవు, ఇంకెక్కడే ఇవ్వలేవు. ఎందుకంటే భయం. దీనిలో ఏది తేడా చేసినా మళ్ళీ దీన్ని బాగు చేయడం ఎవరి వల్ల అవ్వదు. దీన్ని తయారు చేసిన వాడు ఎవరు? యాపిల్ ఓనరే కదా దీన్ని తయారు చేసింది. నువ్వు నేను చేసామా? నువ్వు దీన్ని రిపేర్ చేయాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? తయారు చేసిన వాడి దగ్గరికి వెళ్ళాలి. దీనికి గ్లాస్ వేయాలన్నా ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? తయారు చేసిన వాడి దగ్గరికి వెళ్తావు. దీనికి పాడైపోయినా ఎవరి దగ్గరికి వెళ్తావు? తయారు చేసిన వాడి దగ్గరికి వెళ్తావు. మరి నువ్వు నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? నిన్ను నన్ను తయారు చేసిన వారు ఎవరు? దేవుడు తయారు చేశారు కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు దేవుడి దగ్గరికే వెళ్ళాలి. నీ ఆత్మ రిపేర్ అవ్వాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నువ్వు విశ్వాసం పెరగాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నీ బాధలు తీరాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నీ దుఃఖం పోవాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నీ సావాసం పోగొట్టాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నీ లైఫ్ మారాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నిన్ను తయారు చేసిన వాడి దగ్గరికి వెళ్ళాలి. ఐఫోన్ కోసము ఎవడు పడతారు చేతిలో పెట్టవు కదా, ఆ ఓనర్ దగ్గరికే వెళ్తావు కదా. ఈరోజు నీ ఓనర్ ఎవరు? నీ ఆత్మకు ఓనర్ ఎవరు? నీ శరీరానికి ఓనర్ ఎవరు? సమస్తం తయారు చేసిన వాడు ఎవరు? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలి. మరి ఈరోజు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? నువ్వు ఎవరికి రీకనెక్ట్ అవుతున్నావు? మనుషులకి రీకనెక్ట్ అవుతున్నావా లేకపోతే దేవునికి రీకనెక్ట్ అవుతున్నావా? ఎవరితో బాండింగ్ పెంచుకుంటున్నావు? చూడండి, ఈ ఆదమావ కూడా ఎవరితో కనెక్షన్ పెట్టుకున్నారు? సాతానుతో ఎప్పుడైతే పెట్టుకున్నారో వాళ్ళ ఆనందం పోయింది, వాళ్ళ సంతోషం పోయింది, వాళ్ళంతా దుఃఖంతో. అప్పుడు పాపం ఎంటర్ అయిపోయింది. పాపం ఎప్పుడైతే ఎంటర్ అయ్యిందో వాళ్ళ జీవితం మారిపోయింది. అప్పుడు వరకు ఎలాగున్నారంటే దేవుడిచ్చిన వృక్ష ఫలాలు తినడం మొదలుపెట్టారు. దేవుడు ఏదైనా తోట నుంచి వాళ్ళని తరిమేసి వాళ్ళకి చర్మపు చొక్కాలు ఇచ్చి నీ జీవితం నువ్వు సాగించండి అని చెప్పి వదిలేశాడు. ఎవరు బాగుపడాలి? వాళ్ళందరూ వాళ్ళే కష్టపడాలి, వాళ్ళందరూ వాళ్ళే వ్యవసాయం చేయాలి, అన్ని పండించుకోవాలి, దాని ద్వారా వచ్చిన ద్వారా తినడం మొదలు పెట్టాలి. అంతకుముందు ఎలా ఉన్నారు వాళ్ళు? దేవుడిచ్చింది ఏదైతే ప్రతిదీ తింటూ సంతోషంగా ఉన్నారు. ఈరోజు స్టార్టింగ్లో నువ్వు దేవుడితో కనెక్షన్ అయ్యి ఉన్నావు కదా, ఒకసారి ఆ ఫ్లాష్ బ్యాక్స్కి వెళ్ళండి. ఒకసారి అప్పుడు ఎలాగుండేదో నీ జీవితం ఎలాగుండేదో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎవరితో కనెక్ట్ అయ్యి ఉన్నావు? ఆ రోజుల్లో దేవుడితో కనెక్ట్ అయ్యావు కాబట్టి నీ ఫ్లాష్ బ్యాక్ ఒకసారి తలుచుకుంటే అంతా సంతోషమే. ఇప్పుడున్న పరిస్థితిలో ఎవరు కనెక్ట్ అయ్యి ఉన్నావు? నువ్వు దేవునికా సాతానుకా?